హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో ఏమైనా వీడియోస్ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇలాగా హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ క్లియర్గా చూపించమని అయితే అడిగారు. సో దీన్ని అయితే క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా దీన్ని ఎలా కొనాలని కూడా అడిగారండి. అంటే ఒక 4 to 5 తులాస్ వరకు ఉన్న గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ నేను ఎలా పర్చేస్ చేయాలో చెప్పమని అయితే నాకు ఆ సబ్స్క్రైబర్ అయితే క్వశ్చన్ చేశారు. సో ఈ వీడియోలో దీన్ని చూపిస్తూ నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. సో మా దగ్గర ఉండేది ఇదండి. ఇది నాది కూడా కాదు, మా మమ్మీది. అప్పట్లో అయితే ఇలా పెద్దగా ఉండేవే కొనుక్కుంటారు కదా. సో ఇది వచ్చేసి 4 తులాస్ అండి. సో మీకు ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇదైతే రౌండ్ షేప్లో ఉంటుందండి లాకెట్ అనేది. దీన్ని డిటాచబుల్గా చేసుకోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఏ బీడ్స్ చైన్లోకైనా బాగా సూట్ అవుతుందండి. సో మనం ఇక్కడ ఒక హుక్ పెట్టుకున్నట్టయితే ఇది మనకి వేరే చైన్స్ లో కూడా పెండెంట్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ చూసారా చిన్న హుక్స్ ఇచ్చారు కదా, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి వేరే దానికి పెట్టుకోవడానికి అన్నట్టు. సో ఇది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీనిలో అయితే బీడ్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటుంది, గోల్డ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది పాతకాలం రోజుల్లో కాబట్టి ఇలా చేసుకున్నారు. అంటే మన అమ్మ వాళ్ళు అయితే చిన్న బ్లాక్ బీడ్స్ కాకుండా ఇలా పెద్ద వాటిని ఎక్కువ ఇష్టపడతారు కదా. సో ఆ టైంలో తీసుకున్నదండి. అప్పట్లో కూడా ఇది చాలా మంచి మోడలే. దీన్ని కూడా మేము మలబార్లోనే తీసుకున్నామండి. ఇదంతా చాలా మిషన్ మేడ్ వర్కే, చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా హ్యాలోగా ఉన్న చాలా బాగుందండి. గట్టి చేస్తే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. దీనికి బ్లాక్ బీడ్స్ తక్కువగానే ఫ్రంట్ లో తక్కువగా ఉన్న బ్యాక్ లో మొత్తం బ్లాక్ బీడ్స్ తోనే ఉంటుందండి. ముడికుట్టు అంటారు కదా, ఆ చేతలో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దీని లెంత్ చాలా పొడుగ్గానే ఉంటుందండి. నాకు తెలిసి ఒక 20 ఇంచెస్ వరకు ఉండొచ్చేమో, 20-25 ఇంచెస్ వరకు అయితే ఉండొచ్చు. సో దీన్ని చేయించుకోవడానికైనా కొనుక్కోవడానికైనా అడిగారు కదా, ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను సేవింగ్ టిప్స్, వాటిని కవర్ చేస్తే ఇంకొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే మీరు చేయించుకోవడానికి ప్రెజెంట్ గోల్డ్ రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కీమ్స్ ద్వారా పే చేసుకోవచ్చు. ఇటువంటి పెద్దదైతే మనం ఒకే ఇయర్లో కొనుక్కోలేం కాబట్టి మనకి ఖజానాలో ఎటువంటి మోడల్ చూపించి చేయించుకోవాలనుకున్నా, లేకపోతే ఇటువంటి పెద్దది అక్కడ కొనుక్కోవాలనుకున్నా మనకి 2-3-4 ఇయర్స్ వరకు అయితే కంటిన్యూషన్ స్కీమ్ అనేది ఉంటుందండి. సో మనం 11 మంత్స్గా కట్టే స్కీమ్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే 11 మంత్స్తో అక్యుములేట్ అయిన గ్రామ్స్ నెక్స్ట్ ఇయర్ కూడా కలిపిస్తారు. సో ఆ విధంగా చేసుకుంటే మనం ఇటువంటి పెద్ద ఆర్నమెంట్ తీసుకోవడానికి యూజ్ అవుతుందండి. కానీ మనము ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ మంత్ ఒక 15,000 పే చేసామనుకోండి, మనకు 1 గ్రామ్ అక్యుములేట్ అవుతుంది. అలా మనం 11 మంత్స్ తర్వాత ఎంతో కొంత గ్రామ్స్ అక్యుములేట్ అవుతాయి కదా. దాని తర్వాత చూసుకుంటే మనం ఇదే 15,000 పే చేస్తే మన గ్రామ్స్ అనేది చాలా వరకు అయితే తగ్గిపోతుంది. సో అదొకసారి చూసుకుంటే అయితే కొనుక్కోవచ్చు. సో సెకండ్ వచ్చేసి, చాలా వీడియోస్లో నేను చెప్పాను గోల్డ్ లోన్ పెట్టుకొని తీసుకోవచ్చని. అంటే మనం మీరు ఖచ్చితంగా కట్టుకోగలను అనేటప్పుడు మన దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ తీసుకువెళ్ళి లోన్గా పెట్టుకొని ఇలా పెద్ద ఆర్నమెంట్ తెచ్చేసుకోవచ్చండి.
మీరు ఆ పాత ఆర్నమెంట్ కావాలనుకుంటే ఇది ఒక 2-3 డేస్ 2-3 మంత్స్ వరకు యూజ్ చేసుకొని మరలా దీన్నే లోన్గా పెట్టుకొని మిగిలిన వచ్చిన అమౌంట్తో పాత ఆర్నమెంట్స్ తీసుకొని విడిపించేసుకోవచ్చు. అలా కూడా ఒక యూస్ఫుల్గానే ఉంటుందండి. ఎందుకంటే పర్ మంత్లీ మనం స్కీమ్ కడతాం కదా, ఆ స్కీమ్ అమౌంట్ ఏమో మనం గోల్డ్ లోన్లో పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే మనకి లోను కవర్ అవుతుంది, అదే విధంగా ఒక ఆర్నమెంట్ వచ్చినట్టు కూడా ఉంటుంది. ప్రెజెంట్ డేస్ చాలా మంది అయితే ఇదే ఫాలో అవుతున్నారండి. నేను రీసెంట్గా చాలా మంది ఇంటి దగ్గర చూశాను. అలాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అయితే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకువెళ్ళి లోన్ పెట్టుకొని మనకి డిపాజిట్ స్కీమ్స్ లోనే జాయిన్ అయిపోతున్నారు. సో అది కూడా మనకి యూజ్ అవుతున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇలా డిపాజిట్ స్కీమ్ ద్వారా జాయిన్ అయితే మనకి బిఏ మ్యాక్సిమం తగ్గిపోతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక 3 lakhs ఉందనుకోండి, దానికి బిఏ ఎలా చూసుకున్న ఒక 30-40,000 వరకు ఉంటుంది. మనం అది సేవ్ అవుతున్నట్టే ఉంటుంది కదా. సో దానికోసమని ఆ 30-40,000లో మనం ఇంకొంచెం గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకుని తీసుకోవచ్చు కదా. సో దానికోసమని చాలా మంది అయితే ప్రెజెంట్ డేస్లో ఇలా లోన్స్ ద్వారా కొనుక్కుంటున్నారండి, నేను చూస్తున్న మట్టుగా. సో ఇంకొకటి వచ్చేసి టిప్ వచ్చేసి చిట్స్ ఉంటాయి కదా. చిట్ మనం బయట చిట్స్ వేసుకున్న 1 lakh 2 lakhs 3 lakhs ఇలా చిట్లు ఉంటాయి కదండి. ఒక 5 lakhs వరకు చిట్ వేసుకొని ఇలా మనం దాన్ని ఒకేసారి పాడేసుకొని దాన్ని డిపాజిట్గా పెట్టేసుకుంటే మనం మంత్లీ చిట్ ద్వారా కూడా కొంచెం మనీ తీసేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి. సో 4th టిప్ వచ్చేసి గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా. కొంతమంది అయితే మనం కొంచెం అమౌంట్ ఇస్తున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. సో ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. కానీ గోల్డ్ స్మిత్స్ దగ్గర మనం అంటే 22 క్యారెట్స్ కాదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం బాగా నమ్మిన వాళ్ళ దగ్గర అయితే గోల్డ్ స్మిత్స్ దగ్గర చేయించుకోవచ్చండి. లేకపోతే వాళ్ళు 22 క్యారెట్స్ గోల్డ్కి కాస్ట్ తీసుకొని మనకి 20 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ కానీ చేసి చాలా మంది అయితే ఇస్తారు. సో చాలా మంది అయితే మోసపోయారు కనుక నేను ఇది క్లియర్గా ఈ పాయింట్ అయితే చెప్తున్నానండి. సో గోల్డ్ స్మిత్స్ దగ్గర చేసుకోవాలనుకుంటే మాత్రం బాగా నమ్మకస్తుల దగ్గరే చేయించుకోండి. సో లాస్ట్ టిప్ అండి, నేను చెప్పేది ఏంటంటే మనం దగ్గర కొంచెం అమౌంట్ ఉండేటప్పుడు ఇలా బ్లాక్ బీడ్స్ కొంచెంగా అల్లించుకున్నా, లేకపోతే ఇలాగా లాకెట్స్కి ఇలా చిన్న లాకెట్స్ చేయాలనుకున్నా, ఇలాగా ఇటువంటిది ఇలా చేయించుకోవాలనుకున్నా, మన ఒకవేళ ఈ పార్ట్ చేయించుకోవాలనుకోండి, మన దగ్గర కొంచెం అమౌంట్ ఉండేటప్పుడు ఈ పార్ట్ అయితే చేయించుకోండి. ఇంకొంచెం అమౌంట్ ఉండేటప్పుడు ఈ మిగిలిన పార్ట్ ఇలా పార్ట్గా చేయించుకుని లాస్ట్కి ఒకేసారి కంబైన్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. అంటే మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఈ డిజైన్ చేయించేసుకున్నారనుకోండి, అలా ఇంకొకసారి అమౌంట్ ఉండేటప్పుడు ఈ డిజైన్ ఇలా కొంచెంగా చేయించుకుంటే మనకి లాస్ట్గా ఒకే గోల్డ్ స్మిత్ దగ్గర ఇచ్చేసి ఫుల్గా చేయించేసుకుంటే సరిపోతుందండి. సో అలా చేయించుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా మనీ అయితే ఎక్కువగా ఖర్చు పెట్టాలనిపించదు. సో అలా లేదనుకుంటే కొన్ని గోల్డ్ బాల్స్ లా ఉంటాయి కదండి, ఈ డిజైన్ కాకపోయినా ఏదైనా మీరు హారం చేయించుకోవాలనుకున్నా, ఏది చేయించుకోవాలనుకున్నా కొన్ని గోల్డ్ బాల్స్ లాగా ఉంటాయి. వాటినైనా పర్చేస్ చేసుకొని ఉంచుకున్నా, మనం వాటిని అల్లించుకోవడానికైనా, లేకపోతే డీడీ బాల్స్ లాంటివి ఉంటాయి వాటిని కూడా అల్లించుకోవడానికైనా, మనం బీడ్స్ అయితే గోల్డ్ బీడ్స్ మనకి బ్లాక్ బీడ్స్ తక్కువగానే దొరుకుతాయి కదా. సో వాటిని కూడా మనం అల్లించేసుకోవచ్చండి. ఇలాగా ఒకేసారి కొంచెం పోసల్లా వేసుకోవాలనుకున్న చిన్న బీడ్స్ లాంటివి కొనుక్కున్నా ఒకేసారి కొనుక్కొని దాని ద్వారా వాటన్నిటిని తీసుకెళ్లి గోల్డ్ స్మిత్ దగ్గరికి ఇస్తే వాళ్ళే అల్లించి పెడతారు కదా. సో ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఆ సిస్టర్ అయితే ఇలాగా ఎలా కొనుక్కోవాలని అడిగినందుకు ఈ చిన్న టిప్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇలా బ్లాక్ బీడ్స్ అనే కాదు, ఏదైనా మనం ఒక చిన్న ప్లానింగ్ చేసుకుంటూ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. అనవసరమైన ఖర్చులు తగ్గించేస్తే మనం గోల్డ్ ఎంతో కొంత అయితే కొనుక్కోగలమండి. సో అది ఈరోజు వీడియో. అదేవిధంగా నా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ కూడా చూపించమన్నారండి. సో దాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఎంత రేటు కొన్నాను, ఎలా కొన్నాను అనేది కూడా నేను వీడియోస్ అయితే ఆల్రెడీ అప్డేట్ చేశానండి.
ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను దీని యొక్క బ్యాంగిల్స్ ఫుల్ డీటెయిల్స్ లింక్ కూడా పెడతాను చూడండి. ఇవి ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ సిస్టరే అడిగారు అనుకుంటాను, ఒకసారి బ్యాంగిల్స్ మోడల్ కూడా చూపించండి అని. సో ఇదైతే ఎటువంటి గుచ్చుకోవడం ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. చాలా హేలోగా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 16-17 గ్రామ్స్ అయితే పడిందండి. నేను వీడియోస్లో కూడా చెప్పాను, ఒకసారి ముందు వీడియోస్ చెక్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇదంతా చాలా మిషన్ వర్క్ అండి, చాలా బాగా కట్ అయి కూడా ఉంటుంది. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మనం స్కీమ్ పే చేస్తాం కదా, దానికి 11 months స్కీమ్కి యావరేజ్ ఎలా తీస్తారని అడిగారు కదా. సో వాళ్ళకైతే నేను క్లియర్గా చెప్తాను చూడండి. మనకి 11 months అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ మంత్ వచ్చేసి గోల్డ్ కాస్ట్ 8,200 అనుకోండి, సెకండ్ మంత్ వచ్చేసి 8,500, 9,000, 9,200, 9,300, 9,600, 10,000, 10,200, 10,250 rupees. 1 2 3 4 5 6 7 8 9, 10,350 rupees, 10,500. సో మనం ఈ విధంగా 11 months అనుకోండి, మనం వీటన్నిటిని టోటల్ చేసుకొని బై 11 చేయాలండి, అప్పుడు మనకి యావరేజ్ అయితే వస్తుంది. సో దాని యొక్క యావరేజ్ తీసుకొని మనకి మనం స్కీమ్ అయిపోయేటప్పుడు మనకి దాని గోల్డ్ ప్రైజ్ అయితే వేస్తారు. సో ఒకసారి ఇది చూడండి, చెక్ చేయండి. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు కాబట్టి మీరు మీ స్కీమ్ బుక్ ఉంటుంది కదా, అందులో మీరు ఎంత అమౌంట్ కడతారో ఆ అమౌంట్కి ఎంత గ్రామ్స్ అక్యుములేట్ అయి ఉంటుందో కూడా ఆ రోజు గోల్డ్ రేట్ కూడా ఉంటుందండి. ఎంత అక్యుములేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. అదే విధంగా మీరు కట్టే అమౌంట్తో ఇలా యావరేజ్ కూడా తీయొచ్చండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఈ అమౌంట్స్ వచ్చేసి గోల్డ్ రేట్ అండి, నేను ఫర్ ఎగ్జాంపుల్గా వేశాను. సో వాళ్ళైతే ఈ విధంగా చెక్ చేసుకొని మనకి 11 డివైడెడ్ బై 11 చేస్తే దానికి ఎంత వస్తుందో ఆ అమౌంట్ అనేది యావరేజ్గా తీస్తారు. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. కొంతమంది అయితే అడిగారండి, నా యొక్క గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించమని. అది ఫ్యూచర్లో ఎప్పుడైనా చూపిస్తానండి, ప్రజెంట్ అయితే లేవు, లాకర్లో ఉన్నాయి. అదేవిధంగా నా యొక్క గోల్డ్ కాయిన్ కలెక్షన్ కూడా చూపించమన్నారు. ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను, కానీ నెక్స్ట్ వీడియోస్లో కూడా క్లియర్గా చూపిస్తాను నేను ఎన్ని గ్రామ్స్ కొనుక్కున్నానో సేవింగ్ చేస్తూ అనేది. ఈ గోల్డ్ కాయిన్స్ అయితే ప్రతిదీ నేను సేవ్ చేస్తే ఆన్లైన్లోనే కొనుక్కున్నానండి. అదేవిధంగా ఇంకొక సబ్స్క్రైబర్ అయితే ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారండి, ఆఫర్స్ ఉండేటప్పుడు ఏదో ఒక చిన్న షార్ట్ అయినా అప్డేట్ చేయండి అని. సో నేను ఖచ్చితంగా అయితే ఆఫర్స్ ఉండే టైంలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ప్రజెంట్ అజియో వాడు కూడా ఆఫర్స్ అయితే చాలా వరకు తీసేశాడు. మనకి ఇంతకు ముందు చూసుకుంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద ఎవ్రీ వెడ్నెస్డే అయితే ఆఫర్ ఉండేదండి, అది కూడా 10% ఉండేది, కానీ ఇప్పుడు 7.5% చేశారు. అలానే ఎస్ బ్యాంక్ మీద కూడా ఆఫర్ ఉండేది, హెచ్ఎస్బిసి కార్డ్ మీద 15% ఆఫర్ ఉండేదండి, కానీ ప్రజెంట్ 12% చేస్తారు. అలానే మింత్రాలో అయితే ఇటువంటి కార్డు మీద కూడా గోల్డ్కి అయితే ఆఫర్స్ లేవండి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే చాలా వరకు గోల్డ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, దానికి ఎటువంటి ఆఫర్స్ ఉండవండి. సో ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టేటట్టయితే నేను ఖచ్చితంగా షార్ట్ అయినా అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయినా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్ని అయితే హైప్ చేయండి, అలా హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.